तेलंगाना रियासत में किसानों को दिए जाने वाले रायतू बंधु भरोसा में इजाफा करने 2 लाख रुपए पर मुश्तमिल ज़राई कर्ज को एक मुश्त माफ़ी के इंतखाबी वादे के जरिए इख्तिदार हासिल करने वाली कांग्रेस हुकूमत के वज़ीर ज़राअत तुम्मला नागेश्वर राव की जानिब से किसानों को रायतू बंधु न देने के ऐलान के खिलाफ भारत राष्ट्र समिति के कारगुजार सदर व साबिक़ रियासती वज़ीर के.टी. रामाराव की हिदायत पर जिला सिद्दीपेट के हुस्नाबाद टाउन में बीआरएस पार्टी कायदीन और कारकुनों ने मुकामी साबिक़ रुकन असम्बली वी सतीश कुमार की क़यादत में बड़े पैमाने पर एहतजाजी मुजाहरा किया और किसानों को फौरी रैतू भरोसा जारी करने और रास्त बैंक खातों में जमा करने के अलावा रैतू बीमा की रकूमात मुतासरा किसानों को देने का मुतालबा किया। इस मौके पर सदर बल्दिया ए रजिता वेंकट, नायब सदर अनीता श्रीनिवास रेड्डी, सदर टाउन कमेटी मोहम्मद अब्दुल वहाब अनवर, पार्टी तर्जुमान एस चंद्रैया, ए मल्लिकार्जुन रेड्डी, काउंसलर्स सुब्रन जावीनन राव, हरीश राव और दूसरे कायदीन ने एहतजाज में हिस्सा लेकर हुकूमत के खिलाफ जबरदस्त नारेबाजी की और रेवंत रेड्डी हुकूमत को किसानों से किए गए तमाम वादों को पूरा करने का मुतालबा किया। इस मौके पर एहतजाजी मुजाहरे को मुखातिब करते हुए मुकामी साबिक़ रुकन असम्बली वी सतीश कुमार ने कहा कि कांग्रेस पार्टी का रैतू भरोसा बोगस साबित हुआ। 2 लाख रुपए ज़राई कर्जे की माफ़ी के वादे से किसानों को धोखा दिया गया और इख्तिदार हासिल करते ही मुखालिफ किसान पॉलिसियों पर अमल दरामदी का आगाज हुआ। కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం, కెప్టెన్ లక్ష్మీకాంత్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మరి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు పట్టణం కట్టడం జరిగింది. ఇప్పటిదాకా చూసుకుంటే ఒక సంవత్సరం దగ్గర వస్తుంది. ఇందులో 2 రకాల 2 పంటలు కూడా మనకు రావడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒక పంటకు ఏదో అరకొరగా ఇదివరకు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేదో ఆ ప్రకారంగా ఇవ్వడం జరిగింది. కొంతమందికి రాలేదంట కూడా, 50% వచ్చి 50% రాలేదు. అది కాకుండా 7వ తారీఖు ప్రభుత్వం వస్తుంది, 9వ తారీఖు పోండి, మీరు 2 లక్షల రూపాయలు తీసుకురండి, రుణమాఫీ చేస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రుణమాఫీ ఎంతవరకు అయిందాయా అని చూస్తే కుటుంబానికి ఒక్కరికి కూడా జరగదు రుణమాఫీ. ఇంకా ఉన్నది ఉన్నట్టు అట్లే ఉన్నది. రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేయని ప్రభుత్వం, రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతు భరోసా ఇయ్యని ప్రభుత్వం, ఇప్పటి వరకు వడ్లు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో కూడా పచ్చి వడ్లకు ఎంతకు వస్తే అంత అమ్ముకుంటున్నారు వాళ్ళు రైతులు. ఎందుకంటే మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు ఇంకా, కాబట్టి రైతులు అమ్ముకుంటారు. ఇదివరకే నేను చెప్పడం జరిగింది, అయ్యా వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవండి, రైతులకు సానుకూలంగా ఉండండి, ఎంఆర్పి రేట్ కన్నా మీరు ఏదైతే ఇస్తా అన్నారో అదనంగా మరి బోనస్ అది కూడా ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరుగుతున్నారు. ఏది ఏ పక్షాన్ని తీసుకున్నా కానీ ఇక్కడ రైతుకు నష్టం జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది తప్ప నిజంగా రైతుకు విశ్వాసం పెంచే అవకాశం కనబడలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు మన మంత్రి గారు, మరి నియోజకవర్గానికి మంత్రి, మరి కనీసం ఇక్కడ ఎంతమందికి రైతు రుణమాఫీ వచ్చిందో కూడా తెలియదు ఆయనకు. ఎంతమందికి